హలో గైస్, లాస్ట్ క్లాస్లో మనము ఎయిట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. జర్నల్ ఎంట్రీస్ అదే చాప్టర్లో మనకు కంటిన్యూషన్ లెడ్జర్ ఉంటుందమ్మా. అది 9th ప్రాబ్లం నుండి స్టార్ట్ అవుతుంది. దానికోసం విత్ జర్నల్ ఎంట్రీస్ విత్ లెడ్జర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం డిస్కస్ చేస్తాం ఈ క్లాస్లో. ప్రాబ్లం నెంబర్ 9th, journalizing the following transaction of Mr. Prahlad and the post then in the ledger and balance the same. Okay, 2014 February 1, Prahlad invested 50,000 cash in the business. నార్మల్ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ ఎంట్రీ ఉంటుంది, చెప్తాను అది డీటెయిల్గా. నెక్స్ట్ 3rd of the February, paid into bank 6,000, purchased furniture 2,000, purchased goods for cash 5,000, sold goods for cash 10,000, withdraw cash from bank 2,000, paid interest 800 and paid salaries 8,000 rupees. ఇవి మనకు ఒక అరౌండ్ 8 ఎంట్రీస్ ఇచ్చారు. దానికి మనకు ఫస్ట్ వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే, వెయిట్ ఏ మినిట్, లెడ్జర్ ఎంట్రీస్ జర్నలైజింగ్ చేయమన్నాడు, ఫస్ట్ ఎంట్రీస్ రాయమన్నాడు, నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమన్నాడు. ఓకే, దాని బ్యాలెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇది క్లియర్, ఇది మన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కిందికి రండి అమ్మా. ఫస్ట్ ఎంట్రీస్ ప్రిపేర్ చేద్దాం. ప్రహ్లాద్ invested 50,000 cash in the business. That's why cash account data to capital account. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు క్యాష్ అనేది వాట్ కమ్స్ ఇన్. ఓకే, వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై రియల్ అకౌంట్, యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ వీ షుడ్ డెబిట్ ఇట్. ఇక్కడ ఎవరు ఇస్తున్నారు? ప్రహ్లాద్ ఇస్తున్నాడు. ప్రహ్లాద్ అనేవాడు పర్సనల్ అకౌంట్ అవుతుంది. ఓకే, వెయిట్ ఏ మినిట్, వాడు పర్సనల్ అకౌంట్. ఎవరు? ప్రహ్లాద్ అనేవాడు గివర్ టు బిజినెస్, దట్స్ వై వి షుడ్ క్రెడిట్ ఇట్. నెక్స్ట్ పేడ్ ఇన్ టు బ్యాంక్ అంటే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాం లాస్ట్ క్లాస్లో. బ్యాంక్ అనేది వాట్ కమ్స్ ఇన్, మనము క్యాష్ వెళ్తుంది, మన క్యాష్ ఎక్కడ వెళ్తుంది? బ్యాంక్లకు వెళ్తుంది. అందుకోసమే బ్యాంక్ ని డెబిట్ చేస్తున్నాం యాజ్ పర్ రియల్ అకౌంట్. ఓకే, యాజ్ వెల్ యాజ్ క్యాష్ అకౌంట్ అనేది మన 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 బిజినెస్ లకి వెళ్ళి క్యాష్ వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్తుంది? బ్యాంక్లకు వెళ్తుంది. వాట్ గోస్ అవుట్, దట్ వై వి షుడ్ క్రెడిట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. నెక్స్ట్ హియర్ పర్చేజ్డ్ ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం. ఈ రెండు అకౌంట్లు కూడా రియల్ అకౌంట్ వస్తుంది. చెప్తాను వినండి. ఫర్నిచర్ పర్చేజ్డ్ మన బిజినెస్ లకు అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని రియల్ అకౌంట్ క్లాసిఫై చేస్తామని చెప్పాను ఆల్రెడీ. ఫర్నిచర్ అనేది అసెట్. మనకు వాట్ కమ్స్ ఇన్, మనకు అసెట్ అనేది వస్తుంది బిజినెస్ లకు, అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తాము. అదేవిధంగా మనము ఫర్నిచర్ కొనేటప్పుడు మనం వానికి క్యాష్ పే చేయాలి కదా, అందుకోసమే క్యాష్ వెళుతుంది. వాట్ గోస్ అవుట్, దట్స్ వై వి షుడ్ క్రెడిట్ ఇట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. ఓకే, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. పర్చేజెస్ అనేటివి ఎక్స్పెన్సెస్ అవుతుంది. దట్స్ వై వీ షుడ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ వీ షుడ్ డెబిట్ ఇట్. యాజ్ వెల్ యాజ్ క్యాష్ వెళ్తుంది, పర్చేస్ చేసినప్పుడు గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు క్యాష్ అనేది మన బిజినెస్ లకి వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్తుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం దీన్ని క్రెడిట్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. మనం సేల్ చేస్తే మనకు క్యాష్ అనేది వస్తుంది. వాట్ కమ్స్ ఇన్, రియల్ అకౌంట్ ప్రకారం దీన్ని డెబిట్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ సేల్స్ అనేది మనకి ఇన్కమ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్, that's we should credit it. Next entry, goods withdraw from goods, sorry wait a minute, cash withdraw అనేది చూడండి ఇక్కడ ఎంట్రీ, withdraw cash from bank entry
చూడండి, ఇక్కడనేమో డిపాజిట్ చేసాం, ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ ఏం చేస్తున్నాము, క్యాష్ విత్డ్రా. ఇక్కడ విత్డ్రా చేసినప్పుడు దాని ఆపోజిట్ ఎంట్రీ ఉంటుంది. మన క్యాష్ అనేది వస్తుంది ఎక్కడికి వెళ్ళి, బిజినెస్ లోకి వెళ్ళి. వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై రియల్ అకౌంట్ యాజ్ పర్ యూ షుడ్ డెబిట్ ఇట్. బ్యాంక్ లోకి వెళ్ళి వెళ్తుంది క్యాష్ అనేది, దాన్ని అవుట్ వాట్ గోస్ అవుట్స్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ పేడ్. ఇంట్రెస్ట్ అనేది ఏంది, మనకి ఇన్కమ్. సారీ, ఇంట్రెస్ట్ పేడ్ అన్నాడు, పే ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది. సారీ, ఇది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయితే మనకి ఇన్కమ్, ఇది ఎక్స్పెన్సెస్. అందుకోసమే దీని నామినల్ అకౌంట్ ప్రకారము డెబిట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ క్యాష్ అనేది మనం పే చేయాలి, మన బిజినెస్ దగ్గర క్యాష్ వెళ్తుంది. వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. యాజ్ వెల్ యాజ్ సాలరీస్ పేడ్. సాలరీస్ అనేది మనకు బిజినెస్ కి ఎక్స్పెన్సెస్, దట్స్ వై వీ షుడ్ నామినల్ అకౌంట్ క్లాసిఫికేషన్ లో ఇది డెబిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ అదే విధంగా క్యాష్ అనేది వెళ్తుంది, వాట్ గోస్ అవుట్. మనం సాలరీస్ పే చేయాలంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్. రియల్ అకౌంట్ ప్రకారం దీన్ని క్రెడిట్ చేస్తాం. క్లియర్? ఈ ఎంట్రీస్ కి ఈ జర్నలైజ్డ్ ఎంట్రీస్ కి మనము లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, 1 minute. ఓకే, 9th ప్రాబ్లం కదా. ఈ జర్నల్ ఎంట్రీస్ కి మనం లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి. ఏం లేదమ్మా, ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ అన్నాడు. చూడండి, క్యాష్ అకౌంట్ లో మనం ఇలా రాస్తాం. ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్. సింపుల్ గా చెప్పాలంటే ఈ క్యాష్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేయాలి మనము, అదే విధంగా క్యాపిటల్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి, అదే విధంగా బ్యాంక్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి మనం. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి, ఆల్రెడీ క్యాష్ ఉంది కాబట్టి. నెక్స్ట్ పర్చేజెస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ అన్ లెడ్జర్. బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి ఒకటి, యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ సాలరీస్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనము ప్రజెంట్ గా ఎన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి? 1 2 3 4 5 6 7 8 9 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. 9 అకౌంట్స్ మనము ఈ జర్నల్ ఎంట్రీస్ ని లెడ్జర్ లో పోస్ట్ చేయాలి. ఓకే, మనకు అక్కడ డెబిట్ అవుతుంది, ఇక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ క్రెడిట్ అయితే అక్కడ డెబిట్ అవుతుంది. చూపిస్తాను మీకు ప్రాక్టికల్ గా. ఓకే, క్యాష్ అకౌంట్ 9 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలన్న. క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేశారా? ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. క్యాపిటల్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేస్తాను. బ్యాంక్ అకౌంట్ 1 2 3 4 5 6 7 8 అకౌంట్స్ ప్రిపేర్ అయినాయి. ఓకే, 9 అన్నా కానీ 8 ఉన్నాయి అన్నమాట మన బుక్స్ లో. ఏదో ఒకటి క్యాష్ ఆర్ బ్యాంక్ ఒకటి అకౌంట్ ప్రిపేర్ చేసామంటున్నాం. చూద్దాం ఒకసారి. క్యాష్ అకౌంట్ ఫస్ట్ మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాలని చెప్పాను మీకు. క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఈ క్యాపిటల్ ఉంది, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. ఈ క్యాపిటల్ ని చూడండి, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ టు క్యాపిటల్ 50,000 రాసాము. అదే విధంగా ఇది కంప్లీటెడ్ అయింది. ఏది? ఇది. ఈ క్యాపిటల్ అనేది అయిపోయింది. అదే విధంగా ఇక్కడ క్యాష్ అకౌంట్ లో 2 క్యాపిటల్ డెబిట్ సైడ్ వచ్చింది. అదే క్యాపిటల్ అకౌంట్ లో ఇది ఈ బై క్యాష్ అనేది క్రెడిట్ సైడ్ వస్తుంది. బై క్యాష్ చూడండి, ఇక్కడ బై క్యాష్ 50,000. ఓకే, ఈ ఎంట్రీకి సంబంధించిన 2 అకౌంట్లు రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇదే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటారు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు దీన్ని. ఓకే,
క్యాష్ అకౌంట్ లో రికార్డ్ చేసుకున్నాం, క్యాపిటల్ అకౌంట్ లో రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, బ్యాంక్ అకౌంట్ లో టు క్యాష్ 6,000. ఇక్కడ కూడా చూడండి ఎంట్రీస్ లో 6,000 డిపాజిట్ చేసినాం. బ్యాంక్ అకౌంట్ లో టు క్యాష్ 6,000 చూడండి. బ్యాంక్ అకౌంట్ లో టు క్యాష్ అనేది అదే డేట్ వేసుకొని 6,000. క్లియర్, ఇదే డేట్, ఈ 3rd ఆఫ్ ది ఫెబ్. ఓకే, ఇక్కడ కూడా చూడండి క్యాష్ అకౌంట్ లో బై బ్యాంక్, ఇక్కడ ఇది 6,000. క్లియర్, 2 అకౌంట్లు అయిపోయినాయి కదా. ఒక ట్రాన్సాక్షన్ ని 2 times రికార్డ్ చేసేదాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. క్లియర్. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ ని పర్చేజ్ చేసినాం. ఇప్పుడు ఏ అకౌంట్ వస్తామంటే ఫర్నిచర్ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ క్యాష్ అకౌంట్ ఉంది మనకు. ఫర్నిచర్ అకౌంట్ లో టు క్యాష్ డెబిట్ సైడ్ రాయాలి. దీన్ని చూడండి, ఫర్నిచర్ అకౌంట్ లో టు క్యాష్ ఆన్ 5th February టు క్యాష్ 2,000 రూపీస్. అదే విధంగా క్యాష్ అకౌంట్ లో బై ఫర్నిచర్ ఆన్ 5th 2,000. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఫర్నిచర్ ఆఫ్ ది February 5th. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ పర్చేజ్డ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, పర్చేజెస్ అకౌంట్ కూడా వేయాలి మనం. నెక్స్ట్ చూడండి ఎక్కడనో కింద ఉంటుంది పర్చేజెస్ అకౌంట్ టు క్యాష్ ఆన్ 7th ఆఫ్ ది February 7th కి టు క్యాష్ ఫర్నిచర్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 5,000. అదే విధంగా క్యాష్ అకౌంట్ లో బై పర్చేజెస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ, ఇది ఓకే. అదే విధంగా నెక్స్ట్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ అయిపోయింది కదా. నెక్స్ట్ క్యాష్ సేల్స్, నథింగ్ బట్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. క్యాష్ అకౌంట్ ఒకటి వేయాలి, క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంది మనకు. సేల్స్ అకౌంట్ ఒకటి వేయాలి. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లా టు సేల్స్ అని రాసుకుంటాం. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ 10,000 February 10th, ఈ 10,000. ఓకే, అదే విధంగా సేల్స్ లా బై క్యాష్ అని రాసుకుంటాం. సేల్స్ లా బై February 10th 10,000. క్లియర్. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అకౌంట్ గూడ్స్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. సరే, ఇది క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, ఇది క్యాష్, ఇది రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఇది చూడండి 15th February కదా. విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అన్న ఒకటే, విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అన్న ఒకటే. ఇది సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, చేంజ్ చేసాం. టు క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లో టు బ్యాంక్ విత్డ్రా చేసుకుంటాం ఆన్ February 15th రోజు టు బ్యాంక్ 2,000. అదే విధంగా బ్యాంక్ లకి వెళ్తుంది కదా, బై February 15th రోజు బై క్యాష్ 2,000. క్లియర్. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది, ఏది 15th కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్ చూడండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ అకౌంట్ లో టు క్యాష్ రాసుకుంటాం. 25th టు క్యాష్ 800. అదే విధంగా ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అన్నాం. క్యాష్ అకౌంట్ లో బై ఇంట్రెస్ట్ చూడండి ఇక్కడ 25th. ఓకే, నెక్స్ట్ సాలరీస్ అకౌంట్ డేటా టు సాలరీస్ పేడ్ కి ఎంట్రీ అయింది. సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీ అకౌంట్ లో ఫస్ట్ టు క్యాష్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ క్యాష్ అకౌంట్ లో బై సాలరీస్ 8,000. క్లియర్.
ఇప్పుడు మనం అన్ని ట్రాన్సాక్షన్స్ ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో రికార్డ్ చేసుకున్నాం. ఓకే, మనం అన్ని ట్రాన్సాక్షన్స్ ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో రికార్డ్ చేసుకున్నాం. ఈ ట్రాన్సాక్షన్స్ ని లెడ్జర్ లో పోస్టింగ్ అయిపోయింది మనది ప్రజెంట్ గా. ఇవి 3 అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. యాజ్ వెల్ as ఈ బై క్యాష్ రాసుకున్నాము. ఇది మనం బ్యాలెన్సింగ్ ఫిగర్స్ అంటారు, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై క్యాష్ రాసుకున్నాము, 2 క్యాష్ రాసుకొని క్లియర్ చేసుకున్నాము. ఇది ఈ ఎంట్రీ కూడా రాసుకున్నాము, యాజ్ వెల్ as ఈ ఎంట్రీ కూడా రాసుకున్నాము, ఈ ఎంట్రీ రాసుకున్నాము, ఇది కూడా రాసుకున్నాము, 2 క్యాష్ కూడా రాసుకున్నాము. క్లియర్. అన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని క్లోజ్ చేసుకున్నాం. ఓకే, ఇంతవరకు క్లియరా? ఇప్పుడు బ్యాలెన్సెస్ చేయాలి, అకౌంట్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే సింపుల్ గా ఇప్పుడు టోటల్ డెబిట్ సైడ్ ఎంత ఉంది? డెబిట్ సైడ్ వెయిట్ ఎ మినిట్, టోటల్ 62,000. 62,000 లకి వెళ్ళి 62,000 ఇది 62,000 అమ్మా, ఇది ఈ టోటల్ డెబిట్ సైడ్. సింపుల్ గా చూడండి, డెబిట్ టోటల్ చెక్ చేయండి. 50,000, 10,000, 2,000, 62,000. ఇది 62,000 ఇక్కడ రాసుకున్నాం. ఇది ఎందుకు 62,000 రాసుకున్నాం చెప్తాను ఇప్పుడు, వినండి. యాజ్ వెల్ as 6,000, 2,000, 8,000, 8 + 5 13, 13 + 8 21, 21,000 + 800 21,800. ఇది మన క్రెడిట్ సైడ్ టోటల్. అదే డెబిట్ సైడ్ టోటల్ ఏమొచ్చింది? 62,000. క్లియర్. ఏది ఎక్కువ ఉంటే అది బోత్ సైడ్స్ రాయాలి. ఏది డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 62,000 అనేది క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అమౌంట్, అది డెబిట్ సైడ్ 62,000 రాయండి, ఇక్కడ కూడా 62,000 రాయండి. అదేవిధంగా క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది, 21,800 ఉంది, బట్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, అందుకోసమే క్రెడిట్ సైడ్ కూడా 62,000 రాసుకోండి. క్లియర్? ఇంతవరకు క్లియరా? 60 హైయెస్ట్ అమౌంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ దాని క్వైట్ ఆపోజిట్ డెబిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్ రాయాలి. ఓకే, 62,000. ఇప్పుడు 62,000 లకి వెళ్ళి మనకు రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది? ఇది డెబిట్ టోటల్. క్రెడిట్ టోటల్ ఎంత ఉంది? 21,800 ఉంది. ఈ 21,800 లకి వెళ్ళి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది అంటే 40,200 వస్తుంది. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎక్కడ తక్కువ ఉంది షార్ట్ ఫాల్? క్రెడిట్ సైడ్, అందుకోసమే దీన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. దీన్ని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటాం. ఓకే, దీన్ని క్యారీ డౌన్ అనాలి. ఇది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినాయి, మా స్టాఫ్ చూసుకోలేరు, సారీ, ఏమనుకోకండి. ఇక్కడ క్యారీ డౌన్ రావాలి, ఇక్కడ బ్రాడ్ డౌన్ రావాలి. ఈ 40,200 అనేది తక్కువ ఉంది, దీని బ్యాలెన్సింగ్ ఫిగర్ గా 42,000 పే ఇక్కడ రాసుకుంటే ఇవన్నీ క్రెడిట్ టోటల్స్ చేస్తే 62,000 రూపీస్ అనేది మనకు వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ డెబిట్ సైడ్ 62,000 ఉన్నది కాబట్టి 62,000 రాయాలి. ఈ బ్యాలెన్స్ ని లాస్ట్ మంత్ బ్యాలెన్స్, ఫిబ్రవరి మంత్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ 40,200 ని నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్ ఆన్ 1st March. ఇక్కడ 1st March రోజుకి 42,000 రూపీస్ మన క్యాష్ అకౌంట్ లో రిమైనింగ్ బ్యాలెన్స్ అన్నమాట. క్లియరా? బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో చెప్పాను. క్లియర్? నెక్స్ట్ అదే విధంగా సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు డెబిట్ సైడ్ లా 62,000 ఉండే హైయెస్ట్ బ్యాలెన్స్ అమౌంట్, ఇక్కడ 21,800 ఉండే ఇక్కడ క్రెడిట్ సైడ్ టోటల్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంది? 42,000 రిమైనింగ్ ఉండే. అదే విధంగా ఇక్కడ దీన్ని కొంచెం సేపు పక్కకు పెట్టేసండి, దీన్ని ఈ ట్రాన్సాక్షన్ ని పక్కకు పెట్టేసండి. ఇది మాత్రమే రికార్డ్ చేసుకున్నాం. ఈ 50,000 మాత్రమే క్రెడిట్ సైడ్ ఉంది. ఓకే, ఆ 50,000 ఉంది, కానీ డెబిట్ సైడ్ ఏం లేదు. 50,000 ఆ మంత్ లో 50,000 ఏం లేదు. సరే, ఇది క్యారీ డౌన్, ఇది క్యారీ డౌన్, ఇది బ్రాడ్ డౌన్. కరెక్ట్. ఇది ఈ మంత్ లో ఏమి లేదు. ఇక్కడ
ఈ మంత్లో ఏ ట్రాన్సాక్షన్స్ లేవు డెబిట్ సైడ్, కాబట్టి ఈ 50,000ని ఇక్కడ రాసుకోండి. క్రెడిట్ సైడ్ కూడా 50,000 బై 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, అట్లా 50,000 బోత్ ఇట్లా రాసుకొని డబుల్ ఇట్లా రాసుకొని 50,000 రాసి నెక్స్ట్ మంత్ మార్చ్ 1కి ఈ 50,000ని బ్రాడ్ డౌన్ చేయండి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా బ్యాంక్ అకౌంట్ కూడా, బ్యాంక్ అకౌంట్లో 6,000 డెబిట్ సైడ్ ఉంది. ఓకే, డెబిట్ సైడ్లో 6,000 ఉంది, క్రెడిట్ సైడ్లో 2,000 ఉంది, 4,000 షార్ట్ ఫాల్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇక్కడ కూడా ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. క్లియర్? ఇలా ప్రతి మంత్లో ప్రతి అకౌంట్ని సెటిల్మెంట్ చేయాల్సిందే మనం. ఇట్లా రాయాలి యాక్చువల్గా. ఇది 4,000 అనేది నెక్స్ట్ మంత్. అదేవిధంగా ఫర్నిచర్ అకౌంట్ సేమ్ 2,000 ఇక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్ షార్ట్ ఫాల్ ఉంది. దీని బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. నెక్స్ట్ మంత్కి బ్రాడ్ ఫార్వర్డ్ అయింది, క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా 5,000 ఉన్నది, ఇక్కడతో ఇక్కడ నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అదేవిధంగా సేల్స్ అకౌంట్ అలానే 10,000ని బ్రాడ్ ఫార్వర్డ్ అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాం, బ్రాడ్ ఫార్వర్డ్. ఓకే, అదేవిధంగా ఇంట్రెస్ట్ అకౌంట్, శాలరీ అకౌంట్ కూడా ఇలా బ్యాలెన్సింగ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. బట్ మనకు మాత్రం ఎగ్జామ్లో రాదు ఈ క్వశ్చన్, ఈ మోడల్లో రావు. ఇప్పటి వరకు 99% నేను చూసిన నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ మోడల్లో క్వశ్చన్ రాలేదు. బట్ జనరల్గా రియల్ లైఫ్లో చెప్పాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకపోతే రియల్ లైఫ్లో మాత్రం ఈ క్వశ్చన్ మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మోడల్ అనే మన డిగ్రీ వరకు, డిగ్రీ సిఏ ఫౌండేషన్ కానీ, సిఎంఏ ఫౌండేషన్ కానీ, డిగ్రీ ఎంబీఏ ఆర్ ఎంకామ్ సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ కానీ సేమ్ ఇది ఈ మోడల్ సమ్సే ఉంటాయి మీకు. ఓకే, ఎగ్జామ్స్కి ఇట్లాంటి సమ్స్ రావు. బట్ మీకు మాత్రం ఎగ్జామ్స్ రియల్ లైఫ్లో యాజ్ వెల్ యాజ్ మీ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎగ్జామ్స్ డిగ్రీ కానీ, ఎంబీఏ కానీ, ఎంకామ్ కానీ, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్ వరకు ఇవే మోడల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. క్లియర్? థ్యాంక్ యూ.